నీతి కథల్లో మనం ఈరోజు పిల్లి ఎలుక కథ చెప్పుకుందాము. పూర్వకాలంలో ఒకానొకప్పుడు ఒక పిల్లి ఒక ఎలుక చాలా స్నేహంగా ఉంటూ ఒకే ఇంట్లో కాపురం ఉండేవి. ఒక రోజున ఎలుక పిల్లితో, శీతాకాలం వస్తే మనకి ఆహారం ఏమీ ఉండదు, ఇప్పటి నుంచే వెతికి దాచుకోవాలి అంది. అవునవును, నడు బయలుదేరదాం అని పిల్లి అనగానే అవి రెండు ఆహారం వెతకడం కోసం బయలుదేరాయి. చాలా దూరం వెళ్ళగా ఒక వెన్న డబ్బా కనబడింది. ఓహోహో, ఈ వెన్న శీతాకాలంలో ఉపయోగించడానికి మా భలేగా తీయగా ఉంటుంది అంది పిల్లి. అవును సుమా, కానీ ఎక్కడ దాచుదాం అంది ఎలుక. ఆ కాలువ పక్కనే ఉండే చెట్టు తొర్రలో అని సలహా ఇచ్చింది పిల్లి. అది మంచి చోటే, చెట్టు తొర్రలో వెన్న డబ్బా ఉంటుందని ఎవరనుకుంటారు? నువ్వు చాలా తెలివైన దానివి సుమా అంది ఎలుక. ఇద్దరు స్నేహితులు కొంతకాలం సుఖంగా గడిపారు. కానీ పిల్లికి ఎప్పుడు ఆ వెన్న మీదే ఉండేది ఆలోచనంతా. ఆహా, ఎంత తీయగా ఉంటుందో, ఒక చిన్న ముక్క తింటే ఎలా ఉంటుందో ఒక్క పిసరు అనుకుంటూ